హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట. సో మా తులసమ్మ అయితే నిద్రపోయిందండి. పక్కన చూస్తున్నారు కదా, అంత బాగుంటుండే తులసమ్మ అయితే. చాలా హైట్, మంచి నిండుగా గుబురుగా చాలా బాగుంటుండే. మొన్న కార్తీక పౌర్ణమి రోజు అయితే మంచి పూజ కూడా చేసుకున్నా. కానీ చలికాలం కదా, చలికాలంలో తులసి మొక్కలు ఇట్లా అవ్వడము కామన్ అన్నమాట. సో ఇంకా ఏం చెయ్యలేము. సో అందుకని ఇంకా కొత్త తులసి చెట్టు అయితే కొన్నానన్నమాట. ఇంకా పాటింగ్ చేద్దామని చెప్పేసి మట్టి అయితే తోడుతున్నాను. నేను మట్టి మొత్తం కూడా తీస్తలేను అనమాట. అదే పాత మట్టిలో సేమ్ ఇంతకుముందు ఏ కుండీలో అయితే ఉంది అదే కుండీలో కొంచెము కొత్తది కొన్నాం కదా, అది పెట్టడానికి సరిపడా ప్లేస్కి మాత్రమే మట్టి అంతా తీస్తున్నాను అనమాట. టోటల్గా కుండీ అంతా ఖాళీ చేసి మట్టిని అయితే మళ్ళీ కొత్తగా అందులో ఏమీ కలిపి పెట్టట్లేదు నేను. ఎందుకంటే మట్టి బాగానే ఉంది. కాకపోతే చలికాలంలో తులసమ్మ అట్లా అవుతుంది అప్పుడప్పుడు. సో ఇంకా దానికైతే ఏం చేయలేము. సో మళ్ళీ కొత్త మొక్క అయితే కొని పెట్టుకోవాల్సిందే అనమాట. నేనైతే తీసుకున్నాను, కొత్త మొక్క తీసుకున్నాను. నాకు లక్కీగా ఏంటి అంటే విష్ణు తులసి ఇంకా లక్ష్మీ తులసి 2 కలిపి ఒకటే దగ్గర వచ్చినాయి అనమాట, అనుకోకుండా అనమాట. నేను ఫస్ట్ చూసుకోకుండా ఏం చేశాను, విష్ణు తులసి ఒకటి తీసుకున్నాను, మా లక్ష్మీ తులసి ఇంకొకటి అని చెప్పేసి 2 తీసుకున్నాను. మళ్ళీ చూస్తే ఏంటి అంటే ఒకటే దాంట్లో 2 ఉన్నాయన్నమాట. సో ఇంకొకటే దాంట్లో 2 వచ్చేసినాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకోటైతే రిటర్న్ ఇచ్చేసినాను లక్ష్మీ తులసిని. ఇందులోనే నాకు విష్ణు తులసి, లక్ష్మీ తులసి 2 వచ్చినాయి అనమాట. చాలా లక్కీగా, చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. సో 2 పెడదాం అనుకున్నా ఈసారి. సో అనుకోకుండా 2 కూడా కలిసి వచ్చేసినాయి అనమాట. ఇద్దరు విష్ణువు, లక్ష్మి ఇద్దరు కలిసి వచ్చేసినారు మా ఇంటికైతే. సో ఇంకా ఇట్లా మొత్తము మిడిల్లో రౌండ్గా అయితే మట్టంతా తీసి అందులో అయితే పెట్టుకుంటున్నాను. సైజ్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ముందే మనం సైజ్ చూసుకోవాలి, చూసుకొని ఎంత కావాలో తీసుకుంటే ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకా కవర్లో నుండి అయితే తీసి పెడుతున్నా అనమాట. సో మనము తులసి అమ్మనైతే కొత్తగా తెచ్చైతే పెట్టుకోవాల్సిందే. చలికాలంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అది కామన్, దాన్ని ఏం చేయలేమన్నమాట. మళ్ళీ కొత్త తులసి అమ్మని తెచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, నేను రూట్స్ అయితే ఏమి డిస్టర్బ్ చేస్తలేను. కవర్లో నుంచి ఎట్లా తీసినో మళ్ళీ సేమ్ అలాగే పెట్టేస్తున్నాను అనమాట. రూట్స్ ఏమీ డిస్టర్బ్ చేయొద్దు ఈ టైంలో. రీపాట్ అవి కూడా అసలు చేయొద్దండి ఈ టైంలో. చలికాలంలో తులసమ్మ చాలా డెలికేటెడ్గా ఉంటుందన్నమాట. నిద్రపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను అది పెట్టేసినాను కదా, ఇందులో కొంచెము మస్టర్డ్ కేక్ పౌడర్ ఉందన్నమాట. అదే ఆవాల పిండి ఉంది నా దగ్గర. ఆవాలని పౌడర్ చేసుకుంటాం కదా, ఆవాల పౌడర్ వేస్తున్నాను కొంచెము, కొత్త చిగుర్లు అవి రావడానికి అని చెప్పేసి. అండ్ ఆకులు అవన్నీ కూడా పచ్చగా హెల్తీగా ఉండడానికని ఆవు పేడ, బాగా మాగిన ఆవు పేడ అనమాట. ఇది వచ్చేసి ఆవు పేడను కూడా వేస్తున్నాను. సో ఇట్లా చిన్న చిన్న పీసెస్గా ఆవు పేడ బాగా మాగింది వేస్తే బాగుంటుంది అన్నమాట. సో తులసమ్మ పచ్చగా ఉంటుంది. అండ్ ఆవాల పౌడర్తోనైతే మనకి కొత్త చిగుర్లు అయితే వస్తాయన్నమాట. మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనము పాటింగ్ చేస్తున్నాం కదా, మొక్క షాక్కి గురవుతుంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అయితే ఇస్తున్నాను. ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల ఆకులు కూడా పచ్చగా ఉంటాయన్నమాట. ఎల్లోయిష్గా మారుతుంటాయి కదా, అట్లా మారకుండా పచ్చగా అయితే హెల్తీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి కంపోస్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. వర్మీ కంపోస్ట్ ఇప్పుడు నేను వేసింది. సో ఇవి మాత్రమే వేసుకొని మంచిగా తులసమ్మని నాటుకోవాలి. బోన్ మీల్ పౌడర్ వేయకూడదండి.
మనము తులసమ్మకి పూజ అవి చేస్తాం కదా, సో అవి అయితే వేయకూడదన్నమాట. ఓన్లీ ఇప్పుడు నేను మీకు చూపించినవి మాత్రం వేసుకోవచ్చు. మంచిగా హెల్తీగా అయితే పెరుగుతుందన్నమాట తులసమ్మ. సో ఈ 2 మంత్స్ కూడా తులసమ్మ నిద్రలో ఉంటుందన్నమాట, నిద్రపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మనం ఎన్ని చేసినా కూడా ఇంకా అట్లా నిద్రపోతే ఇంకా మనం కొత్తది తెచ్చుకొని మంచిగా పాటింగ్ మిక్స్ చేసుకొని పెట్టుకోవడమే. సో ఇట్లా అయితే మొత్తం ఇంకా మళ్ళీ దానిపైన మట్టి అయితే కప్పేస్తున్నాను అనమాట. నేను టోటల్గా ఎప్పుడు కూడా మొత్తము పాట్లో ఉన్న మట్టి అంతా తీసి కూడా పాటింగ్ మిక్స్ అయితే చెయ్యను. ఇట్లా కొంచెం వరకే సైజ్ అనేది చూసుకుంటాను, ఎంతవరకు తవ్వాలి అని చెప్పేసి. సో సైజ్ చూసుకొని తీసి అలా పెట్టేస్తానన్నమాట. ఇంకా మనం మట్టి కూడా మొత్తం పెట్టేసినాం కాబట్టి ఇంకా కొన్ని వాటర్ అయితే ఇస్తున్నాను. మీరు చూసినారు కదా, మట్టి అంతా చెమ్మ ఉందన్నమాట, నీళ్ళ తడి ఉంది. మళ్ళీ ఎక్కువ కూడా వాటర్ ఇస్తే వేర్లు పాడవుతాయి అన్నమాట. సో అందుకని కొన్ని వాటర్ అయితే ఇచ్చినాను. అండ్ ఇంకొకటి, నేను ఇది ఈవినింగ్ టైంలో అయితే చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో చేసుకుంటే మార్నింగ్ వరకు మంచిగా సెట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.